ఆ యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు, అసత్య ప్రచారాలను ప్రజలను నమ్మొద్దు చేస్తున్నది ఒకటి. రైతులకు బ్యాంకు నోటీసులపై స్పందించిన సీఎంను ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు. ఇది అధికారంలో ఉన్నప్పుడు అదే బెదిరింపు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే బెదిరింపు. ఆ యూట్యూబ్ ఛానల్కి ఫోన్లు చేసి చెప్పొచ్చు కదా, ఇగో మీరు చెప్పింది తప్పు అనేటువంటి అంశము, లేదంటే ఆ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కూడా బెదిరింపు ధోరణి అనేటువంటి అంశంపైనే ఇక్కడ ఒకవేళ మీ పరువుకు భంగం కలిగితే, లేదంటే అసత్య ప్రచారాలు చేస్తే, లేనిది కల్పించుకొని చెబితే, ఆ విషయంలో లేనిది కల్పించుకొని చెబితే ఆ మాట చెప్పొచ్చు. అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అధికారం కోల్పోయినటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ మీలో కనబడుతుంది తప్ప కనీసం ఇప్పటికి కూడా అందరినీ కలుపుకుపోవాలనేటువంటిది ఎక్కడ లేదు. ఏ యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తున్నటువంటి అంశం పైన క్లారిటీ లేదా? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరెవరు ఏం చేస్తారో అన్నీ తెలుసుకోగలిగినటువంటి మీరు అందరిని ఎందుకు కలుపుకోలేకపోయారు? సరే, ఈ విషయంలో కొంత యూట్యూబ్ ఛానళ్లకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎటువంటి అనుభవం లేకుండా, జర్నలిజానికి సంబంధించినటువంటి కనీసమైనటువంటి అవగాహన లేకుండా, అనుభవం లేకుండా, విలువలు లేకుండా రాస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కూడా మనం చూస్తున్నాం. యూట్యూబ్ ఛానల్లే కాదు, మొదట్లో వచ్చినటువంటి అనేకమైనటువంటి పత్రికలు కూడా, రిజిస్టర్డ్ పత్రికలు ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇట్లాంటి వాటిపైన చాలా చర్చలు జరిగినాయి. ఎన్కౌంటర్ అనేటువంటి పత్రిక లాంటి పత్రికల్లో వచ్చినటువంటి భాష, మిగిలినటువంటి ఇటీవల వస్తున్నటువంటి అనేక విషయాల్లో కూడా చర్చ సాగుతున్నది. ఒక 20-30 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఏది ఎలక్ట్రానిక్ మీడియా కూడా రానప్పుడు, కేవలం పత్రికలు మాత్రమే ఉన్నప్పుడు, పత్రికల్లో కొన్ని రకాల పత్రికలు, ఒక 2-3 పత్రికల పైన ప్రత్యేకమైనటువంటి విమర్శ, వాడినటువంటి భాష పైన కూడా అనేకమైనటువంటి విమర్శలు వచ్చినాయి. ఆ పత్రికలకు సంబంధించినటువంటి భాష పైన. ఎందుకంటే అప్పుడు కేవలం పత్రికలు మాత్రమే ఉండేది. ఆ పత్రికలకు సంబంధించినటువంటి దాంట్లో మెయిన్ స్ట్రీమ్ పత్రికలు కాకుండా చిన్న పత్రికలు అనుకున్నటువంటి కొన్నిట్లలో వచ్చినటువంటి భాష, రాజకీయ నాయకులపై వాడుతున్నటువంటి భాష. అయితే దాంట్లో ముఖ్యమైనటువంటి నాయకుల యొక్క అనేకమైనటువంటి వ్యక్తిగత జీవితాల్లో ఉండేటువంటి లొసుగులు బయటికి రావడంతో చాలా జరిగినాయి. సో ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. అయితే ఇవాళ యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పుడు మాత్రమే కొత్తగా భాష దిగజారింది, లేదంటే భాష మారింది అనేటువంటిది తప్పు. ఇప్పుడే మారింది కాదు. ఒక 30 సంవత్సరాల క్రితం ఒక 2-3 పత్రికలు, ఇప్పుడు ఆ పేర్లు చెప్పేటువంటి పరిస్థితి లేదు, కానీ ఒక 2-3 పత్రికల్లో, ఆ పత్రికలకు సంబంధించినటువంటి యజమానులు తర్వాత బిల్డర్లు అయినారు, అనేకమైనటువంటి బిల్డింగులు కట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. మెయిన్ పత్రికలతో సహా అవి వాటికి ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్స్ ఉన్నటువంటివి, పత్రికలకు సంబంధించినటువంటి ఏ వ్యవహారాలు అయితే ఉంటాయో, లైసెన్సులు, రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఉన్నటువంటి పత్రికలే చిన్న పత్రికలుగా కొనసాగి అందులో వాడినటువంటి భాష, అందులో చెప్పినటువంటి విషయాలపైన అనేకమైనటువంటి ఆరోపణలు గతం కూడా వచ్చినాయి. ఏది ఎలక్ట్రానిక్ టీవీ మీడియా, శాటిలైట్ టీవీ మీడియా రానప్పుడు, ఇప్పుడు వస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ రానప్పుడు జరిగినటువంటి చరిత్ర ఇది. 1980వ దశకంలో వచ్చినటువంటి పత్రికలకు సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడుతున్నా. సో ఇది ఎప్పుడైనా ఉంటుంది. సమాజానికి సంబంధించినటువంటి దాంట్లో ఇట్లాంటివి అనేకం సాగుతుంటాయి. అయితే మనం చేస్తున్నటువంటి వ్యవహారం ఏమిటి, దాన్ని ఎట్లా మనం రెక్టిఫై చేసుకోగలుగుతామనేటువంటి విషయంలో మాత్రం ఎక్కడ, మరి ఇదే యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుతున్నారు కదా, అదే మీరు నడుపుతున్నటువంటి టీవీ ఛానల్లో, మీరు నడుపుతున్నటువంటి పేపర్లలో ఎంతమంది వ్యక్తిత్వాన్ని హననం చేశారు అనేటువంటి విషయాలని ఒకసారి అవలోకనం చేసుకుంటున్నారా? టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి ఛానల్లో ఇతర పార్టీలపై మీరు ఇచ్చినటువంటి కథనాలను, ఇతర రాజకీయ పార్టీలపై మీరు ప్రసారం చేసినటువంటి అనేకమైనటువంటి కథనాలు మేము ఉదాహరించలేమా? ఇక్కడ చెప్పగలుగుతాం కదా. సో మన చేతిలో ఉన్నది, కానీ ఇతరులను విమర్శించేటప్పుడు హద్దు అదుపు లేకుండా చేసినటువంటివి, వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు సంబంధించినటువంటివి, ఒక కట్టుబాట్లు లేకుండా చేసినటువంటి అనేకమైనటువంటి విమర్శలు మీ నాయకత్వంలో, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల నాయకత్వంలో నడుపుతున్నటువంటి దినపత్రికల్లో కానీ, లేదంటే వెబ్సైట్లలో కానీ, మీరు నడుపుతున్నటువంటి టీవీ ఛానళ్లలో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల వ్యక్తిత్వ హననాలు చేసినటువంటి మాట నిజమా కాదా? కావాలంటే మీ ఛానళ్ళను ఓపెన్ చేసి ఆ వాటికి సంబంధించినటువంటి వీడియోలను, ఆ పేపర్లకు సంబంధించినటువంటి కటింగ్స్ను ముందు పెట్టగలుగుతాం. అది నిజం. ఇవాళ బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కావాలని దిగజారి కేవలం వ్యూవర్షిప్ కోసమో, 4 డబ్బుల కోసమో దిగజారి పెడుతున్నటువంటివి, కనీసం జర్నలిజంలో మినిమం అనుభవం కూడా లేకుండా,
మినిమం అంటే ఏది అనుభవం ఉంటుంది? పత్రికల్లో చేసినటువంటి వాళ్ళే జర్నలిస్టులా, లేదా టీవీ ఛానల్లో చేసినటువంటి వాళ్ళే జర్నలిస్టులా? జర్నలిజం అనేటువంటి వాటికి ఏ కట్టుబాట్లు ఉంటాయి? ఇవన్నిటికీ అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి. అయితే దీనిపైన కేటీఆర్ గారు చేసినటువంటి విషయాలపైనే వ్యక్తిత్వ హననము, లేకపోతే ఆ యూట్యూబ్ ఛానళ్ళపై క్రిమినల్ కేసులు అనేటువంటిది పెడుతున్నారు అనేటువంటి దానిపైనే ఇప్పుడు జరిగేటువంటిది. మీరు చేసినటువంటి వాటికి, మీ నేతృత్వంలో ఉన్నటువంటి వాటికి, మీ నాయకత్వంలో ఉన్నటువంటి దాంట్లో వచ్చినటువంటి తప్పులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన మీరు నడుపుతున్నటువంటి పత్రికలో వచ్చినటువంటి కథనాలలో వాడినటువంటి భాష ఎటువంటిదో ఒకసారి దయచేసి వెనక్కి తిరిగి చూడండి. వాడినటువంటి భాష ఎటువంటిది? స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన మీరు నడిపినటువంటి పత్రికల్లో, ఛానళ్లలో వాడినటువంటి భాషను ఒకసారి చూడండి. వేసినటువంటి క్యారికేచర్లను చూడండి, వేసినటువంటి కార్టూన్లను చూడండి, మాట్లాడినటువంటి విశ్లేషకులు చేసినటువంటి ఆరోపణలు, వాడినటువంటి భాష, అది కూడా ఒకసారి మీరు ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఇతరులను నిందించడం, మీ మనసుకు గాయమైనప్పుడు ఇతరులను నిందించడం అనేటువంటిది మంచిదే. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను కూడా నిందించాలి, వాళ్ళ తప్పులను కూడా ఎంచాల్సినటువంటి సమయమే, అది తప్పదు. కానీ మీరు ఆత్మావలోకనం చేసుకొని మీరు నడిపేటువంటి వాటిల్లో కూడా జరిగినటువంటి వాటికి శశబిషలు లేకుండా క్షమాపణ చెప్పిన తర్వాత మీరు ఇది చేయడానికి అర్హత సాధిస్తారు నైతికంగా అనేటువంటి విషయాలను మాత్రం గమనించాల్సినటువంటి సందర్భం ఇది. కానీ ఆ ఫ్రస్ట్రేషన్కి సంబంధించినటువంటిదే కనబడుతుంది. ఇక టార్గెట్ పూర్తిగా కేసీఆర్ కుటుంబం టార్గెట్గా అనేకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా. పూర్తిగా ఎట్లా అంటే వరుసగా కవిత భర్త పైన విచారణ, కవితకు సంబంధించినటువంటి దగ్గర బంధువులు చేరను, వాళ్ళు వీళ్ళు అనేక మంది, కవితతోటి ఉన్నటువంటి చాలా మంది రెగ్యులర్గా కలిసి తిరిగేటువంటి పిఏలో మిగిలినటువంటి దగ్గరగా ఎవరెవరు ఉంటారో వాళ్ళందరిపైన ఇప్పుడు నిఘా ఉన్నది. నిఘా అంటే ఏదో టీఆర్ఎస్ పార్టీ చేసినట్టు ఫోన్ ట్యాపింగ్ కాదు. వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీలు, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి లావాదేవీలు, మనీ లాండరింగ్ విషయంలో చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశం పైన మాత్రమే నిఘా. ఇవాళ కవిత ఆల్రెడీ జైల్లో ఉన్నారు.